హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 8వ వేతన సంఘం పెరిగిన జీతం ఎప్పుడు ఇస్తారు, ఒకేసారి ఇస్తారా లేదా వాయిదాల్లో ఇస్తారా అనేది మనం చూసినట్టయితే దానికి సంబంధించి పూర్తి క్లారిటీ అయితే వచ్చేసిందండి. ఆ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లలో 8వ వేతన సంఘం గురించి ఆలోచిస్తున్నారు. ఉద్యోగ వర్గాల్లో దీనిపైన చర్చ జరుగుతోంది. ప్రభుత్వ కార్యాలయాల నుండి ఉద్యోగి సంస్థల వరకు ప్రతి ఒక్కరి మదిలో ఒకటే ప్రశ్న మొదలవుతుంది. పెరిగిన జీతం ఎప్పుడు వస్తుంది అనేసి, అలాగే బ్యాంక్ ఖాతాల్లో ఎప్పుడు పడుతుందో అనేసి ఎదురు చూస్తున్నారు. పాత బకాయిలను ఒకేసారి చెల్లిస్తారా లేదా ప్రభుత్వం వాయిదాల్లో చెల్లిస్తుందా అనే డౌట్లు కూడా అందరిలో అయితే ఉంది అండి. ఇక ఈ అంశం పైన ఆల్ ఇండియా ఎన్పిఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంజిత్ పటేల్ ఏమన్నారంటే, నిబంధనల ప్రకారం 8వ వేతన సంఘం 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లయితే మనకి ప్రభుత్వ ప్రక్రియల సమయం మనకైతే తెలుస్తోంది. ఇక ప్రభుత్వ ప్రక్రియలకు మాత్రం సమయం పడుతుంది. ప్రభుత్వం వేతన సంఘానికి తన నివేదికను సిద్ధం చేసి సమర్పించడానికి దాదాపు 18 నెలల సమయం అయితే ఇచ్చింది. ఇక నివేదిక సమర్పించిన తర్వాత కూడా కేబినెట్ ఆమోదం, అమలు, పరిపాలన ప్రక్రియకు మరొక 6 నెలలు పట్టవచ్చు. ప్రతిదీ షెడ్యూల్ ప్రకారం జరిగితే ఉద్యోగులు జనవరి 2028 నాటికి వారికి పెరిగిన జీతాలను అందుకుంటారని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం కాస్త చొరవ తీసుకుంటే ఇది మనకి ఇంకా ముందుగానే జూలై 2027 నాటికి కూడా రావచ్చు అనేసి మనకైతే తెలుస్తుంది. ఇంకా ఈ పెరిగిన జీతాన్ని మనకి వాయిదాల్లో ఇస్తారా లేదా ఒకేసారి ఇస్తారా అని ఒకసారి చూసినట్టయితే, వేతన కమిషన్ అమల్లో జాప్యం వల్ల బకాయిల లెక్కింపు గణనీయంగా ఉంటుంది. ఇక ఉద్యోగులు తమ బకాయిలను వాయిదాల్లో పొందుతారని ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ చరిత్రలో బకాయిలను అంటే అరియర్స్ ను సాధారణంగా ఒకే మొత్తంలో చెల్లించేవారని వివరిస్తూ డాక్టర్ మంజిత్ పటేల్ ఈ సందేహాన్ని అయితే నివృత్తి చేశారు. అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా మనకి ఈ పెండింగ్ అరియర్స్ ని ఒకేసారి చెల్లించారు తప్ప మనకి వాయిదాల్లో అయితే చెల్లించలేదనేసి మంజిత్ పటేల్ గారు అయితే చెప్తున్నారు. కాబట్టి మనకి ఈసారి కూడా మనకి ఈ అమౌంట్ అనేది ఒకేసారి వేస్తారు. అది మనకి జూలై 2027 కానీ లేదు జనవరి 2028 కానీ ఎప్పుడు మనకి యాక్సెప్ట్ అయితే ఆ రోజే మనకి ఈ మొత్తం అరియర్స్ కూడా ఒకేసారి పడే అవకాశం అయితే ఉంది. ఇంకా 8వ వేతన సంఘం 2026 జనవరి 1 నుండి అమల్లోకి అయితే వస్తుంది. కాబట్టి ఆ తేదీ నుండి బకాయిలు లెక్కిస్తారు. నిర్ణయం 2027లో వచ్చినా లేదా 2028లో వచ్చినా మునుపటి తేదీ నుండి బకాయిలు చెల్లిస్తారనేసి కూడా ఆయన అయితే అన్నారండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.